టింగ్ ఇప్పుడు ఇట్లా రూపాయలు కాల్చి ఇట్లా దాకా ఇట్లా ఇట్లా చాలా ఇప్పుడు లైట్లు లేవు చెప్పే లైట్ వెలుగులు పైకి సెంటర్ లైట్ రావట్లేదు. రైల్వే స్టేషన్ వీధి లైట్లు మాత్రం రావటం లేదు. వచ్చిపోయే బండ్ల వెలుగులు, దుకాణాల వెలుగుల మధ్యన ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. నెహ్రూ పార్క్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న పోల్లన్నిటినీ చూస్తే ఒకటే ఒక లైట్ పోలీస్ స్టేషన్ మూల మీద ఉన్నది తప్ప ఎక్కడ లైట్ లేనటువంటి పరిస్థితి. ఇది మెయిన్ రోడ్డు, జనగామ పట్టణానికి ఉన్నటువంటి ఏకైక మెయిన్ రోడ్డు. ఇది రైల్వే స్టేషన్కు, పోలీస్ స్టేషన్కు మరి ప్రధాన రహదారులను కలిపేటప్పుడు ఈ ఒక్క లైట్ తప్ప లైట్లు ఎక్కలేవు. ఎన్ని రోజులు అయినాయి లైట్ రాక? వారం రోజులు అవుతాయి. మరి ఎట్లా వారం రోజులు చేయాలి? మరి వారం రోజులు మా లైట్ వేసుకొని వాడుకుంటాను. అంటే ఇప్పుడు ఈ రోడ్డు పంట మొత్తం వెళ్ళవా? మొత్తం వెళ్ళదు, అప్పుడప్పుడు వస్తానే పోతానే, అవి వస్తాయి అప్పుడు వెళ్ళిపోతాను. మరి ఎట్లా? మరి పెద్ద లైట్లు ఉండే కానీ తీసేసారు. ఇక్కడ చౌరస్తల మొత్తం చిమ్మన్ చీకటి, ఎప్పటికి చిమ్మన్ చీకటే ఉంటాను. చౌరస్తల మాత్రం మొత్తం చిమ్మన్ చీకటి. ఇగో ఇక్కడ సెల్ ఫోన్ లైట్ వెలుగులో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు లైట్లు లేక. అమ్మా లైట్లు వస్తలేవా? లైట్లు ఇవ్వచ్చు 2 రోజులు 3 రోజులు అవుతుంది, లైట్లు వస్తలేవు, ఏం వస్తలేవు. మరి ఎందుకని బంద్ చేసిరో కూడా తెలుస్తలేదు. మరి పండుగ పూట ఎట్లా గ్యారేజ్ చేసిరని బంద్ చేసిరని చాలా మంది అంటున్నారు, కానీ మాకైతే తెలియదు. ఇక్కడ మీటింగ్ జరిగిన రోజు వచ్చింది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అవి మీటింగ్ లైట్లు, అవి వాల్యుయేషన్ లైట్లు మీరే అవి ఎవరేజ్ కానీ అప్పుడే వచ్చినాయి. అప్పుడు కూడా ఈ లైట్లు వచ్చినాయి, తర్వాత వస్తలేదు. వస్తలేవు ఈవెంట్ లైట్లు పోస్ట్ సైడ్ వస్తలేవు. ఎన్ని రోజులే? వారం రోజులు. సోదరులారా, ఈరోజు జనగామ పట్టణంలో నడి ఒడ్డులో ఉన్నటువంటి నెహ్రూ పార్క్ సెంటర్లో ఈరోజు చిమ్మ చీకటి అలుముకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు వారం రోజులుగా ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే పోలీస్ స్టేషన్ వరకు 11 లైట్లు మరియు సెంటర్ లైట్ కూడా రావడం లేదు. ఈరోజు పండుగ వాతావరణం ఉన్నది. చిరు వ్యాపారులు లక్షల రూపాయలు పెట్టి మాల్ తెచ్చుకున్నారు. ఆ మాలు అమ్మడం కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, ఎందుకంటే రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్, కాబట్టి చౌరస్తా బస్ స్టాండ్ పోవడం కోసం, కాబట్టి రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. మరి ఇటు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, ఇటు బ్యాంకులు, ఇటు ఫంక్షన్ హాలు, దాంతోపాటు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటువంటిది, దాంతోపాటు రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, కాబట్టి దాంతోపాటుగా మరి చౌరస్తా బ్రిడ్జి దగ్గర నుండి చాలా వాహనాలు చాలా ఫాస్ట్గా వచ్చేటువంటిది ఉంటుంది. కాబట్టి దీనివల్ల చాలా వరకు బండ్ల లైట్ల ద్వారా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు అసమర్థతను వీడి మరి రాత్రిపూట కూడా ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్న సిపిఎంకి అడుగుతా ఉన్నాం. దీంతో పాటుగా మరి దేవిటేట నుంచి మొదలుకుంటే ఎల్లమ్మ గుడి దాకా కూడా లైట్లు రావడం లేదని చెప్పేసి ప్రజలు చెప్తారు. ఇప్పుడు మేము వెళ్ళి చూసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాంతోపాటుగా ఏకశిల నుండి మొదలుకుంటే, ఏకశిల కాలేజీ నుండి మొదలుకుంటే ఇక్కడ మరి చౌరస్తా వరకు ఇక్కడ వరకు కూడా లైట్లు రానటువంటిది ఉన్నది. దాంతోపాటుగా సిద్దిపేట రోడ్డు కోర్టు నుండి మొదలుకుంటే గడ్డ వరకు కూడా లైట్లు రానటువంటిది ఉన్నది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు కానీ అదే రకంగా చైర్మన్ గారు మత్తు వీడి లైట్లు వేయాలని చెప్పేసి
సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలందరినీ ఐక్యం చేసి రేపు పెద్ద ఎత్తున మున్సిపల్ ముందు ఆందోళనలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్తీక మాసం పండుగ కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులలో గనక లైట్లు కనుక వేయకపోతే దీపాలు పెట్టుకొని సిపిఎం పార్టీగా నిరసన తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సతమతం అవుతున్నాం. ఇప్పుడు పండుగ ముందట గిరాకీ పెట్టుకొని లక్షల స్టాక్ పెట్టుకొని లైట్లు రాకపోతే ఏం సంగతి, మా బతుకులేం కావాలి? ₹1,00,000 స్టాక్ పెట్టుకొని 10,000 ఎక్కడైనా గుమాస పని చేసినా కూడా 10,000 ఇస్తారు. బుక్కర్ తిని నైట్ రాత్రి 8 వరకు పడుకోవచ్చు. ఈ కష్టం పోతుంది, పెట్టుబడి పోతుంది, అది పోతుంది. ఈ లైట్ అయినా ఆ లైట్ లేదు, ఏ లైట్ లేదు. ఎన్ని రోజులు లైట్ రాక? 10 రోజులు అవుతుంది. మరి ఎట్లా ఎట్లా అన్నట్టు ఈ గవర్నమెంట్కి ఇట్లున్నది. మరి ఏం చెప్తాం? మరి ఎవరిని అడిగినా గదే సమాధానం.